వెల్కమ్ టు ఎన్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వంలో మార్పు మీ నుండే మొదలవ్వాలి. ఉద్యోగులకు ప్రధాని మోదీ కీలక పిలుపు. కర్ణాటకలో కలకలం. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు. పలు నగరాల్లో స్కూలుకు బాంబు బెదిరింపులు. తీవ్ర కలకలం. ప్రభుత్వంలో మార్పు కొత్త ఉద్యోగుల నుంచి మొదలవ్వాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు అండగా నిలిచే లక్ష్యంతో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కీలక ఘట్టాన్ని పూర్తి చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలకు ఎంపికైన 61,000 మంది యువతకు ఆయన వర్చువల్ విధానంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగిస్తూ అమృత కాలంలో దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, నూతన ఉద్యోగులు దేశ సేవలో అంకితభావంతో పనిచేయాలని కోరారు. కర్ణాటకలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన కర్ణాటకలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బళ్ళారిలోని బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. బళ్ళారి శివార్లలో 3 కోట్ల విలువైన గాలి జనార్దన్ రెడ్డి మోడల్ హౌస్ కు నిప్పు పెట్టడం తీవ్ర చర్చకు దారితీసింది. దుండగులు ఇంటి కిటికీలు తలుపులు పగలగొట్టి పెట్రోల్ పోసి దహనం చేయడంతో ఫర్నిచర్ కాలిపోయింది. అయితే ఈ ఘటన వెనుక బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ఉన్నారని గాలి జనార్దన్ రెడ్డి సోదరుడు సోమశేఖర్ రెడ్డి ఆరోపించారు. కాగా ఇంటి నిప్పు పెట్టిన సమయంలో జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కర్ణాటక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి బెంగళూరులో ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ దేశం సిద్ధమవుతున్న వేళ అహ్మదాబాద్, నోయిడాలోని పలు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం ఆ ప్రాంతాలలో తీవ్ర కలకలం రేపింది. బాంబు బెదిరింపులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని తనిఖీలు చేపడుతున్నాయి. శుక్రవారం ఉదయం గుజరాత్లోని పలు ప్రైవేటు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. స్కూళ్లలో పేలుడు పదార్థాలు పెట్టామంటూ ఫోన్లతో పాటు మెయిల్స్ రావడంతో స్కూల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పిల్లలతో పాటు సిబ్బందిని అక్కడి నుంచి ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చేపడుతున్నారు. అదేవిధంగా ఇదే తరహాలో బాంబు బెదిరింపు నోయిడాలోని శివనాడార్ పాఠశాలకు వచ్చింది. దీంతో పాఠశాల సిబ్బంది హుటాహుటిన పిల్లలను వారి ఇళ్లకు తరలించారు. బాంబు స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకుని సోదాలు జరుపుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలో ఇటీవల పెద్ద పులి సంచారం కారణంగా పశువులపై దాడి జరగడంతో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు శనివారం సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ అధికారులతో కలిసి ప్రత్యక్షంగా సందర్శించారు. మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ సమీపంలో గత రాత్రి దున్నపై పెద్ద పులి దాడి చేసి చంపిన ప్రదేశాన్ని ఎమ్మెల్యే పరిశీలించి దాడి జరిగిన విధానం, పెద్ద పులి కదలికలు, పరిసర ప్రాంత పరిస్థితులపై అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడిన ఎమ్మెల్యే వారి భయాందోళనకు శ్రద్ధగా విని ప్రజల ప్రాణాలు, పశువుల భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో పెద్ద పులి సంచారంపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, అటవీ గస్తీని పెంచాలని, అవసరమైన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు, లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా గ్రామాల పరిసర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, అటవీ సరిహద్దు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అప్రమత్తత పెంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పశువుల పాకలను మరింత భద్రంగా ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళలో ఒంటరిగా సంచరించకుండా ఉండాలని, అటవీ ప్రాంతాలకు సమీపంగా వెళ్లకుండా ప్రజలకు సూచనలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. పెద్దపులి దాడిలో పశువులను కోల్పోయిన రైతుకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ, రెవెన్యూ శాఖల సమన్వయంతో దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు, రైల్వే, డ్రైనేజీ, శ్మశాన వాటికలు వంటి రవాణా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. శనివారం ఉదయం ఏలూరు పట్టణంలోని నల్లదిబ్బ రోడ్డు పనులకు ఎస్సీ మల్టీపర్పస్ హాల్ నిర్మాణానికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ శంకుస్థాపన చేశారు. గత అక్టోబర్ చివరిలో స్థానిక ప్రజల కోరిక మేరకు 1 టౌన్ 1 మరియు 2 డివిజన్ల పరిధిలో పర్యటించి ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి పట్టణంలో అధ్వానంగా మారిన నల్లదిబ్బ, సాయినగర్ రోడ్డును సందర్శించి ఎంపీ ఈ రోడ్డును త్వరలోనే బీటీ రోడ్డుగా నిర్మించారు
నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్లుగా 3 నెలలు తిరగకుండానే ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నిధులు కేటాయించి శనివారం శంకుస్థాపన కూడా చేయడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ ఏలూరు పార్లమెంటు పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునర్నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు అభివృద్ధికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చేస్తున్న కృషిని కొనియాడారు. మీ అందరికి చెప్పడం జరిగింది. అదే రకంగా మీరు వచ్చి అడిగిన తక్షణమే ఈ 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వచ్చే రోజుల్లో ఇంకా బ్యాలెన్స్ ఏం చెప్పామో అది కూడా సర్దుబాటు చేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇది ఇప్పుడు 20 లక్షలు కంప్లీట్ చేసుకోండి, మళ్ళీ అయిపోయినాక ఇది చేస్తాం. ఈ బిల్డింగ్ తొందరగా కంప్లీట్ చేయాలి. ఇవాళ మనము ఆల్మోస్ట్ జనవరిలో ఉన్నాం. వచ్చే అక్టోబర్ నవంబర్ కల్లా ఈ బిల్డింగ్ కంప్లీట్ చేసుకోవాలని కూడా నేను అందరూ తెలుపుతున్నాను. ఎందుకంటే డిలే చేయకుండా బిల్డింగ్ కంప్లీట్ చేసుకోండి. అలాగే ఇవాళ ఎలాంటి డబ్బులైనా కానీ నేను ఓన్లీ అందరికీ నమస్కారం. 2వ డివిజన్ నల్లదిబ్బ దగ్గర రోడ్డు ఎప్పుడు నుంచి ఇబ్బందిగా ఉంది. అలాగే ఒక వంతెన కూడా ఇబ్బందిగా ఉంది. ఈ 2 దానికి కలిపి 65 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ పనులు కూడా స్టార్ట్ చేసాం. కాంట్రాక్టర్ కూడా ఫైనలైజ్ అయిపోయింది. ఇంకా వచ్చే ఒక 2-3 నెలల్లో వర్కులు అన్ని కూడా కంప్లీట్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడు మేము లాస్ట్ టైం కూడా వచ్చి ఇక్కడ అంతా ఎమ్మెల్యే గారు నేను అందరం నడిచి చూసాము. ఇబ్బందిగా ఉందని ఎమ్మెల్యే గారు అడిగితే ఫండ్స్ ఎక్కడో పక్క అరేంజ్ చేయాలని ఎమ్మెల్యే గారికి ఏదైనా పన్ను ఉందంటే వదిలిపెట్టకుండా నన్ను ఇప్పుడు 10 సార్లు ఫాలోఅప్ చేసి నాకు ఈ రోడ్ కావాల్సిందని పిలుచుకొచ్చి ఇక్కడ నడిపించి రోడ్డు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇవాళ మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చింతల సమీపంలోని ఎలుగుమోట్ల వద్ద గల మూల మలుపు వద్ద అదుపు తప్పి ద్విచక్ర వాహనం కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బేస్తవారిపేటకు చెందిన యాంటోనీగా పోలీసులు గుర్తించారు. చింతల ఆశ్రమ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. శనివారం విధులకు హాజరయ్యేందుకు బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. దోర్నాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీడీఓ ఐవి లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు గ్రామంలో స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ చేపట్టారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చని తెలిపారు. గ్రామస్తులతో వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుతామంటూ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక పీటీజీ గురుకుల పాఠశాలలో ఐసీడీఎస్ పీడీ కనకదుర్గ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ బాలికా దినోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. అలా జరగాలంటే అది విద్యతోనే సాధ్యమని, విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మనం ఏవైతే ఎరువులతో ఉన్నటువంటి ఆహారాన్ని తినడం జరుగుతుంది. కాబట్టి దానివల్ల చాలా అనారోగ్యాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా నిర్మూలించాలి అంటే, ఈ ప్లాస్టిక్ కూడా నిర్మూలించాలి అంటే అందరం ఒక ఐక్యతతో చెయ్యాలి. మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి నిజంగా ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి షాపులకన్నిటి కూడా ఇప్పుడే తహసీల్దార్ గారు, ఎండిఓ గారు చెప్పారు. మరి ఏవైతే మీ దగ్గర ఉన్నటువంటి చెత్త మీదే బాధ్యత అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా ఆ బాధ్యతని నిర్వర్తించాలి. మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టినటువంటి మన ప్రధానమంత్రి గారు నిజంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఏరియా అయితే ఎంత చక్కగా ఉంటుందంటే ఆయన పని ఆయన చేసుకుంటారు. చిన్న ఏదైనా తొక్కులాంటిది పడినా సరే ఆయనే తీస్తారు స్వయంగా. అలాంటిది మన పని మనం చేసుకోవాలనే ఒక దీంతో మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మల విసర్జన దగ్గరలో మరి చేయకూడదు. బాత్రూమ్స్, ల్యాబరేటరీస్ కావాలి అనేసి అంటే గవర్నమెంట్ వెళ్ళి అడగడం జరుగుతుంది. ఎవరికైతే లేవో వాళ్ళకందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఏదైతే ఇంత మంచి కార్యక్రమాన్ని మీరందరూ మనమందరం చేయి కలిపి మావోయిస్టులు ఆయుధాలను అరణ్యాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాబ్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో సిపి ఎదుట 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు మిలీషియా, కొరియర్ సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీలో పనిచేసే వారుగా సిపి చెప్పారు. మావోయిస్టు ముఖ్య నేత శ్రీకాంత్తో పాటు మరో 7 మావోయిస్టులు లొంగిపోగా అందులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నట్లు ఆయన తెలిపారు. మావోయిస్టులు గన్ను దించి రాజ్యాంగాన్ని ఎత్తుకోవాలని సిపి సూచించారు.
లొంగిపోవాలనుకునే మావోయిస్టులకు రక్షణ కల్పిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున అందించే పునరావాసంతో పాటు పథకాలను వర్తింపజేస్తామన్నారు. రాజ్యాంగం ద్వారానే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని, హింసను సృష్టిస్తే నేరస్తులు అవుతారన్నారు. ఊరు వద్దు ఊరు ముద్దు అని ఆయుధాలను అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని సిపి పిలుపునిచ్చారు. లక్ష్మీపేటలో ఉండేవాళ్ళు, వారికి పాత హిస్టరీ ఉంది. ఫాదర్ కూడా ఈ మూవ్మెంట్ భాగంగా ఉండేవారు. వారు 2018 నుంచి యూజీగా ఉండి పార్టీ రకరకాల పని చేశారు. వారితో ఛత్తీస్గఢ్ రాజ్యం సంబంధించిన బీజాపూర్ డిస్ట్రిక్ట్ గంగళూరు మండల్కి గంపూర్ విలేజ్ వారు ఒక 7 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఒక లేడీ పార్టీ మెంబర్ కూడా ఈరోజు మా దగ్గర సరెండర్ చేసుకున్నారు. వాళ్ళు మల్టిపుల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి మావోయిస్ట్ పార్టీలో పార్టీ కార్డర్లో పార్టీ మెంబర్స్గా, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ టీమ్, మిలిషియా కమాండర్గా పనిచేశారు. ఈరోజు మన రాజ్య ప్రభుత్వం ఇచ్చిన మంచి వెల్ఫేర్ స్కీమ్స్ చూసి మనకు ఉన్న రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ మీద నమ్మకం పెట్టి ఈరోజు మా దగ్గర వాళ్ళు అందరూ సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వస్తుంది. ఇమీడియట్ రిలీఫ్ 25,000 రూపీస్ మేము అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. తర్వాత వాళ్ళకి కార్డర్ పరంగా మళ్ళీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా వస్తుంది. డెవలప్మెంటల్ ప్రాసెస్లో వాళ్ళకి భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మున్సిపాలిటీ కేంద్రంలో నత్తనడకన జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనుల వల్ల దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వ్యాపారస్తులు రింగు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. 2 ఏళ్లుగా రోడ్డు పనులు చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కొలిక్కి రాని రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, రోడ్ల మీదకు రావాలంటేనే నరకప్రాయంగా ఉందని వాహనదారులు, స్థానిక వ్యాపారస్తులు ఆగ్రహిస్తున్నారు. రోడ్డుపై తిరిగే వాహనాల వల్ల దుమ్ము ధూళి లేచి షాపులో చేరి షాపులు మొత్తం దుమ్ము పట్టిపోయాయని, ఈ కాలుష్యంతో శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నామని వారు వాపోతున్నారు. తక్షణమే రోడ్డు పనులు పూర్తి చేయాలని లేదా అప్పటి వరకు వాహనాల రాకపోకలు దారి మళ్లించాలని డిమాండ్ చేశారు. వ్యాపారస్తుల ధర్నాతో నేషనల్ హైవేపై రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్య పరిష్కరించే దిశగా అధికారులకు వివరిస్తామని ధర్నాను విరమింపజేశారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారంకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకున్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఆర్టీసీ అధికారులు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ సమ్మక్క సారాళమ్మ అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం మేడారంలో తాత్కాలిక ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్లతో కలిసి ప్రారంభించారు. బలరాం నాయక్ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ టిఆర్&బి వికాస్ రాజ్ గారికి, ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, ఆర్&బి ఈఎన్సీ గారికి, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్కు, ఈ మేడారం సర్పంచ్, మార్కెట్ చైర్మన్, ఇతరత్ర ప్రజాప్రతినిధులకు, పాత్రికేయులకు, ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతర 2026కు సంబంధించి రవాణా శాఖ తరఫున ఆర్టీసీ బస్సులన్నీ ఉత్తర తెలంగాణ, హైదరాబాద్తో సహా అన్ని ప్రాంతాలు 51 కేంద్రాల నుంచి దాదాపు 4,000 బస్సులను ప్రణాళిక చేయడం జరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇంకా బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కూడా ఆర్టీసీ సన్నద్ధంగా ఉంది అనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా యథావిధిగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లో ఏ విధంగానైతే మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం కలుగజేసినామో, జాతర సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలు మహిళలందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా ఉచితంగానే ప్రయాణం చేసేటువంటి సౌకర్యాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని 51 కేంద్రాలు బస్ అక్కడ ప్రజలకు ఎక్కడానికి
ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా అక్కడ స్థానికంగా ఇదే విధంగా చిన్న స్థాయిలో మరి క్యూ లైన్లు కానీ షెల్టర్లు కానీ ప్రయాణికులను అన్ని రకాల సౌకర్యాలు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేయడంతో పాటుగా మేడారం జాతరలో ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయమని చెప్పి తెలంగాణ ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాం. సొంత వాహనాలు వస్తే చాలా దూరం ఆగుతారు, నడవాలి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెలకు దగ్గరగా బస్సుల్లో రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా మీ సేఫ్టీకి సంబంధించి కూడా ఆర్టీసీలో చాలా యాక్సిడెంటల్ రేట్స్ చాలా తక్కువ, రక్షణ ఎక్కువ. కాబట్టి ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా సందర్భంగా కోరుతా ఉన్నాం. మా రవాణా శాఖ ఎప్పటికీ అప్రమత్తంగా ఉంటుంది, కానీ మెకానైజేషన్ సంబంధించి ఎక్కడైనా బస్సు ఏదైనా ఇబ్బంది అయి ఫెయిల్ అయితే దాని పట్ల మా వాళ్ళు కూడా చర్యలు మేము క్రెయిన్స్ కానీ అనేకమైనటువంటి మొబైల్ టీమ్స్ కూడా పెట్టుకొని వాటిని వెంటనే డిస్పోజ్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. బట్ వితౌట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ అది చేయలేం. కాబట్టి తప్పకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలంటే ఎక్కడైనా బస్సు ఫెయిల్ అయినా ఏదైనా ఇబ్బంది అయితే గారు ప్రభాకర్ అన్న గారు అందజేయడం జరిగింది బస్సులు. ఈసారి కూడా అత్యధికంగా బస్సులను ఏర్పాటు చేసి వారు స్వయంగా వచ్చి ఈ ప్రాంగణాన్ని పరిశీలించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ములుగులో మరి ఇన్ని సంవత్సరాలైనా కనీసం మరి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయికి వచ్చినా కూడా బస్ స్టాండ్ పెద్దది లేక ఇబ్బంది పడుతుంటే అడగగానే మరి దాదాపుగా 5 కోట్లతో బస్ స్టాండ్ కూడా ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి అదేవిధంగా బస్ డిపో కూడా 7 కోట్లతోటి ఏటూ నాగారంలో మరి అదైతే 30 సంవత్సరాల వివాదంగా ఉండే. అక్కడ ఇటు మాజీ మంత్రి అటొక మరి అధికారి అన్నట్టుగా ఇద్దరి మధ్య, లీడర్ల మధ్య పంచాయతీ ఉండి 2 ప్రాంతాలు డివైడ్గా ఉంటే మరి చాలామంది సీతక్క ములుగులనే పెట్టుకుంటుంది బస్ డిపో అన్నారు. ఎందుకంటే నేను ములుగు ప్రాంతంలో పుట్టిన కాబట్టి. కానీ ఎక్కడ అవసరం ఉంటుందో అక్కడే పెట్టాలని ఏటూ నాగారంలో పెడితే ఈ మొత్తం అటవీ ప్రాంతానికి, అటు భద్రాచలానికి, అటు ఛత్తీస్గఢ్ కానీ ఇటు మొత్తం అందరికి ఉపయోగపడుతుంది. ములుగులోనే పెడితే బస్సులన్నీ ములుగు వరకే వచ్చి ఆగిపోతాయి. కానీ గోవింద్రాపేట, తాడువాయి, ఏటూ నాగారం, కన్నాయగూడెం, మంగపేట, అటు వాజేడు, వెంకటాపురం, అటు భద్రాచలం ఇవన్నీ కూడా కవర్ కావాలంటే ఏటూ నాగారమే బెటర్ అని నేను చెప్పడంతో మా గౌరవనీయ మంత్రులు మరి మా పొన్నమన్న గారు అక్కడ ఏటూ నాగారానికే బస్ డిపో ఇచ్చినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పటికే 2-3 మండలాల్లో మంగపేట కానీ మరి ములుగు కానీ మినీ బస్ స్టేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. వారి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరి బీసీ వెల్ఫేర్ నుంచి కూడా ఇంకా ఫండ్స్ తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ఇవ్వాలని వారికి ధన్యవాదాలు. మేడారం జాతరలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి జాతర వచ్చినప్పుడే మనం డిపో బస్సు సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈసారి తప్పకుండా రెగ్యులర్గా బస్సులు రావడానికి సౌకర్యం ఇవ్వాలని గౌరవ మన ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క డెవలప్మెంట్కు ప్రజెంటేషన్ ఇస్తూ గవర్నమెంట్ వెంట పనిలో భాగంగా నిమగ్నమైన సీతక్క గారికి, అదేవిధంగా మోహన్లాల్ నాన్నగారికి, ఆర్ఎన్బి రోడ్డు ఇక్కడ దాదాపుగా 2-3 పెద్ద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వంలో మార్పు మీ నుండే మొదలవ్వాలి, ఉద్యోగులకు ప్రధాని మోదీ కీలక పిలుపు. కర్ణాటకలో కలకలం, గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు. పలు నగరాల్లో స్కూలుకు బాంబు బెదిరింపులు, తీవ్ర కలకలం. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.